అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతుడైన రైతు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. తన తరువాత తన ఆస్తిని సమర్థవంతంగా చూసుకోగలవారు ఎవరని తెలుసుకోవడానికి ఆయన ఒక చిన్న పరీక్ష పెట్టాడు. తన ముగ్గురు కొడుకులను పిలిచి ఒక్కొక్కరికి ఒక పెద్ద ఖాళీ బుట్టను ఇచ్చాడు. సాయంత్రం సూర్యాస్తమయంలోపు ఈ బుట్టను దేనితోనైనా పూర్తిగా నింపిన వారికే నా ఆస్తి దక్కుతుంది అని చెప్పాడు. మొదటి కొడుకు కష్టపడి అడవికి వెళ్లి గడ్డిని కోసుకొచ్చి బుట్టలో వేశాడు. గడ్డి బుట్ట నిండా కనిపిస్తున్నా లోపల చాలా ఖాళీ ఉండిపోయింది. రెండో కొడుకు నది ఒడ్డుకు వెళ్లి బుట్ట నిండా ఇసుకను నింపాడు. బుట్ట నిండింది కాని అది విపరీతమైన బరువు పెరిగిపోయింది. దానిని మోయడం అతనికి చాలా కష్టమైపోయింది. చిన్న కొడుకు చాలా తెలివైనవాడు. అతను బుట్టలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి పెట్టాడు. ఆ దీపం నుండి వచ్చిన వెలుగు బుట్టలోని ప్రతి ఖాళీని నింపేసింది. తండ్రి ముగ్గురిని చూసి చిన్న కొడుకు తెలివికి మురిసిపోయాడు. బలం, శ్రమ మాత్రమే ఉంటే సరిపోదు, బుద్ధిబలం కూడా ఉండాలి అని చెప్పి ఆస్తిని చిన్న కొడుకుకి అప్పగించాడు. శ్రమతో పాటు ఆలోచన కూడా తోడైతేనే ఏ పనిలోనైనా విజయం సాధించగలమనేది ఈ కథలోని నీతి.